తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద 23 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బలభద్రపురం గ్రామాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్కి చెందిన 9 మంది వైద్యులు, బిఎస్ఎల్ ఆసుపత్రి నుంచి 2 క్యాన్సర్ వైద్య నిపుణులు, పలువురు వైద్యాధికారులు సందర్శించారు. మొత్తంగా 98 మంది వైద్య సిబ్బందితో కూడిన 31 బృందాలు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. 2లో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించినట్లు తెలిసింది. ఆయా కుటుంబాల్లో గతంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడ్డారా, వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి వివరాలు సేకరించారు. రేపు క్యాన్సర్ అనుమానితులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నారు. కాసేపటి క్రితం అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులు ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని నల్లమిల్లి భరోసా ఇచ్చారు. వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరం నిర్వహణ, ఇంటింటి సర్వే సక్రమంగా జరగటం లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రీనింగ్ టెస్టులు జరగకుండా 23 మందికే క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు ఎలా గుర్తించారని ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నించారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం బలభద్రపురం నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. దుర్గా, మనం ఇప్పుడు చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఉన్నాం. ఏదైతే క్యాన్సర్ లక్షణాలతోటి ఈ బలభద్రపురంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్టుగా ఉన్న సమాచారంతో మొత్తం ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తమ బలభద్రపురం గ్రామంలో ఉన్న పరిస్థితులు అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఒకటిన ఇక్కడికి వైద్య శిబిరాల్ని పంపించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న సర్వే తీరు కావచ్చు, ఒక వైద్య బృందాలు జరుగుతున్న పరిస్థితి మీద ఇప్పుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇక్కడికి గ్రామంలో పలు ప్రాంతాల్లో సందర్శించారు. అలాగే ఇక్కడ ఉన్న వైద్య శిబిరాన్ని కూడా సందర్శించారు. వైద్య శిబిరం కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది వచ్చి ఇక్కడికి తమ చికిత్స అంటే వైద్య శిబిరంలో తమకున్న ఆహార అలవాట్లు కానీ ఇతర కానీ చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే బలభద్రపురంలో కొంచెం ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా ఇంటింటికి వెళ్తున్నప్పుడు సరైన సమాచారం అయితే ప్రజల నుంచి రావట్లేదనేది కూడా వైద్య సిబ్బంది చెబుతున్న పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే 31 వైద్య బృందాలు ఈ బలభద్రపురంలో దాదాపు 10,000 మంది జనాభా ఉన్నారు. మొత్తం 500కి పైగా ఇల్లులు, గృహాలు ఉన్నాయి. 24,000 గృహాలకు పైగా ఇక్కడ గృహాలు ఉన్నాయి. 10,000 మందికి పైగా జనాభా ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దీని ప్రభావం ఎక్కువ ఉంది. ఇప్పటికే 60 మంది వరకు ఇక్కడ క్యాన్సర్ తోటి చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పి ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే నిన్నంతా జరిగిన సర్వేలో ఒక 5,000 మంది వరకు సర్వే నిర్వహించారు. 5,000 మందిలో చూసినట్లయితే ఒక 23 మందికి మాత్రం క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయన్నట్టుగా రాజు చెప్పారు. అయితే ఈ లెక్కలన్నీ పట్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అయితే వైద్యాధికారులు చెప్తున్న లెక్కలు కరెక్ట్గా లేవు, చేస్తున్న సర్వే ఇంటింటికి వెళ్ళి చేస్తున్న సర్వే కూడా సక్రమంగా లేదు, అంకాలజిస్టులు లేకుండా ఈ సర్వే ఎట్లా చేస్తారని కూడా ప్రశ్నించారు. ఇప్పుడే జిల్లా డిఎంహెచ్ఓ మూర్తి, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ పద్మావతి కూడా వచ్చి ఇక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడికి పరిస్థితి ఎట్లా ఉంది, ఈ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది ఇక్కడికి బారిన పడి ఉంటారని మీరు అనుకుంటున్నారు, అసలు కారణం ఏంటండి? మాకు గత 2 సంవత్సరాల నుంచి బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చిందండి. సుమారు నాకు తెలిసి అయితే అది ఇప్పటి వరకు 30 మంది రోగులు గ్రామంలో చనిపోవడం జరిగింది. ఇంకా ఇంచుమించు నాకు తెలిసినటువంటి ఒక 60-70 మంది పేషెంట్లు వైద్య పరీక్షలు తీసుకుని వైద్యం చేయించుకుంటున్నారు. మరి కేవలం 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా గ్రామంలో అనారోగ్య పరిస్థితులు చాలామందికి తలెత్తినాయి. కారణం ఏంటంటే గ్రామంలో భూగర్భ జలాలు
కలుషితం అయిపోయినని చెప్పి ప్రజలందరిలోనూ కూడా భయాందోళనతో ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ విస్తరించడం వల్ల బలభద్రపురం గ్రామంలో అనారోగ్యం పాలవుతున్నారని చెప్పి ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇక్కడ గ్రాసిమ్ ఇండస్ట్రీ పెట్టి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఆనాటి నాయకుల అలసత్వం వల్ల కనీసం మంచినీటి సౌకర్యం కూడా మా గ్రామానికి ఆ గ్రాసిమ్ ఇండస్ట్రీ వారు కల్పించలేదు. అలాగే మౌలిక వసతులు కల్పించవలసినటువంటి అవసరం కూడా ఉండి కనీసం అవి కూడా వాళ్ళు చేయలేదు. గ్రామం ఈ రోజు దుస్థితి దాపరించిందంటే ఆనాటి వైసీపీ పాలకులు, వైసీపీ నాయకులు కర్మ ఫలితమే ఇవాళ ఈ ఫలితం మేము అనుభవిస్తున్నాం. మరి ఎక్కడైనా అధికారులు కళ్ళు తెరిచి మా గ్రామాన్ని స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు, గాలి అందించడానికి కృషి చేస్తారని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఇక్కడ సిపిఐ నాయకులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మొత్తం గ్రామంలో తిరిగారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, సమాచారం ఏమి ఇస్తున్నారు ఇక్కడ? ఈరోజు మేము సిపిఎం పార్టీగా ఈ గ్రామానికి పర్యటన చేసిన సందర్భంలో కొన్ని వివరాలని, ప్రజల్ని, ఇక్కడ డాక్టర్లని, సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది. స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా కొన్ని వివరాలు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఈ గ్రామంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ అనేటువంటిది పెట్టిన తర్వాత దీంట్లో కాస్టిక్ సోడా, బ్లీచింగు, క్లోరిన్, హై పవర్ బ్లీచింగ్ అనే దాన్ని ప్రధానంగా ఇక్కడ తయారు చేస్తున్నారని చెప్పి కార్మికులు చెప్తా ఉన్నారు. ఇవే కాకుండా పేరు తెలియని అనేక కెమికల్స్, 57 కెమికల్స్ వరకు కూడా ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఉత్పత్తులు పగలు రాత్రి 3 షిఫ్టుల్లో కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. 5,000 మంది కార్మికులు ఈ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారు. ఈ 5,000 మంది కార్మికులు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ సెక్టార్లో ఎవరూ లేరు. వీళ్ళందరినీ ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకొచ్చి వాళ్ళతో ఇక్కడ భాష రాదు, ఈ ప్రాంతం ప్రజలతో వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేకుండా వారిని సపరేట్గా బస్సులో తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యాజమాన్యం చేస్తూ ఉంది. వైద్యుల్ని మేము అడిగినప్పుడు వైద్యులు చెప్పేటువంటి ప్రాథమిక నిర్ధారణ ఏంటంటే ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేయాలి, ఎయిర్ టెస్ట్ చేయాలి, వాటర్ టెస్ట్ చేయాలి. అవి టెస్ట్ చేసినప్పుడే నిర్దిష్టమైనటువంటి సూచీలు వస్తాయి. ఇప్పుడు వరకు కేవలం శాంపుల్ సర్వే జరుగుతూ ఉంది. ఈరోజు మెడికల్ హెల్త్ వర్కర్లు అలాగే కొంతమంది డాక్టర్లు ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని ఒక 23 క్వశ్చన్లతో క్వశ్చనర్ తీసుకెళ్ళి అడుగుతూ ఉన్నారు. ఆ క్వశ్చనీర్లో ఉన్నటువంటివి ఏమిటంటే మీకు చెస్ట్ క్యాన్సర్ ఉందా, మీకు లివర్ క్యాన్సర్ ఉందా, లేకపోతే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, పొట్ట క్యాన్సర్ ఉందా, బోన్ క్యాన్సర్ ఉందా అని క్వశ్చన్లు వాళ్ళని అడుగుతూ ఉన్నారు. వాళ్ళలో నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఈ పాటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు 60 నుంచి 100 మంది వరకు ఉన్నారనేది స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్న విషయం. కానీ మేము అడిగేది ఏంటంటే అసలు ఆంకాలజిస్టులు లేకుండా, స్క్రీనింగ్ టెస్టులు లేకుండా ఈ శాంపుల్ సర్వే వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినటువంటిది ఏంటంటే రేపు ఉదయంకి మెడికల్ బృందాలు వస్తాయి, వెహికల్స్ వస్తాయి, వాటిలో టెస్టులు చేయిస్తామని చెప్పంటున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ టెస్టులు ఆంకాలజిస్టుల ఆధ్వర్యంలో టెస్టులు జరిగితే మాత్రమే, పూర్తి స్థాయి బ్లడ్ టెస్టులు చేస్తే మాత్రమే ఎంతమందికి రోగం ఉన్నది అనేటువంటి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయి. దాంతో ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీకి డ్రైనేజీ వ్యవస్థ లేదు. వాళ్ళ కెమికల్ వేస్ట్ అన్నింటిని కొన్ని చెరువుల్లో పెట్టి ఉన్నటువంటిది ఉంది. ఆ చెరువులకు సంబంధించి కూడా ఏమాత్రం ఉపయోగించట్లేదు, పూర్తిగా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ గ్రామానికి చివరిగా పక్కన ఉన్నటువంటి కాపవరం అనేటువంటి ఒక విలేజ్ ఉంది. అక్కడ భూమిలోకి ఈ కెమికల్ వేస్ట్ అంతా కంపల్షన్ చేస్తున్నారు అని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి జరగాల్సినటువంటి మెథడ్స్ని తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇక్కడ గ్రాసిమ్ ఇండస్ట్రీలో అనేక కెమికల్స్ తయారవుతున్న పరిస్థితి ఉంది. ఆ కెమికల్స్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా అక్కడ భూగర్భ జలాల్లో కలుషితమవుతున్నాయి. ఆ కలుషితం అవడం వల్ల కూడా ఎయిర్ పొల్యూషను, వాయు పొల్యూషను, అలాగే భూగర్భ జలాల పొల్యూషన్ వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడి అని చెప్పేసి అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మొత్తం అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తేనే ఎంతమంది క్యాన్సర్ బారిన పడారని తెలుస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా గ్రామాల్లో ఇది తిరిగి సర్వే చేస్తూ వాళ్ళ ఆహార అలవాట్లు అవి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఏంటి, ఏ వైద్యం చేసుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. అయితే వీరందరికీ కూడా రేపు విశాఖ నుంచి వచ్చే ఏదైతే క్యాన్సర్ నిపుణులు ఉన్నారో వాళ్ళ ద్వారా రేపు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఈ నిర్ధారణ అయిన వాళ్ళకి ప్రత్యేకమైన ప్రభుత్వం తరఫున వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఎమ్మెల్యే నల్లమిల్లి కూడా చెప్తున్నారు.
చెప్తున్న పరిస్థితుంది. గ్రామంలో మొత్తం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సర్వే అయితే ఇంకా కొనసాగుతుంది. మొత్తం ఈ 2 రోజుల సర్వే తర్వాత రేపు స్క్రీనింగ్ చేసినప్పుడు ఈ టెస్టుల్లో ఎవరికి ఈ నిర్ధారణ జరుగుతుందో అప్పుడు ఈ తగిన వైద్యం అందిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామ్మూర్తి స్టూడియో రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.